ఎవరైనా కార్ కొనే ఆలోచనలో ఉంటే మీకు అయితే 30,000 సేవ్ చేసి ఒక మంచి టెక్నిక్ అయితే ఇస్తా. ఇది ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే ప్రస్తుతం అయితే సేవ్ చేయండి. ఇండియాలో ఒక పెద్ద లా అయితే ఉంది. అది ఏంటి అంటే నువ్వు ఒకవేళ బైక్ కానీ కార్ కానీ ఉంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనాల్సిందే. అది మ్యాండేటరీ. అంటే నువ్వు రోడ్డు మీద తిరగాలి అనుకుంటే అది ఖచ్చితంగా కొనాల్సిందే. అప్పుడే నిన్ను రోడ్డు మీద తిరగడానికి వీళ్ళు అలౌ చేస్తారు బై లా. ఇది కాకుండా ఒకవేళ నీ వెహికల్కి కానీ కవరేజ్ కావాలనుకుంటే ఆబ్వియస్లీ నువ్వు ఫుల్ కవర్ ఇన్సూరెన్స్ లేకపోతే బంపర్ టు బంపర్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఈ యొక్క ఇన్సూరెన్స్ ఖచ్చితంగా షోరూమ్ లోనే ఉంటారు, ఏది మన డీలర్ దగ్గర. మరి డీలర్ దగ్గర ఉన్నప్పుడు దీని యొక్క కాస్ట్ చాలా చాలా హై అయితే ఉంటుంది. అండ్ ఈ ఇన్సూరెన్స్ కొంటున్నప్పుడు ఏమైందంటే నీకు ఒక 3 to 4 years వరకు దీంట్లో నీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఈ యొక్క కార్ ఇన్సూరెన్స్ ని షోరూమ్ వాళ్ళైతే దగ్గర 50 నుంచి 60% మార్జిన్ పెట్టుకుని అయితే మనకు అమ్మడం అయితే జరుగుతుంది. అదే కానీ నువ్వు ఆన్లైన్ పోతే నీకు కావాల్సిన కంపెనీది నీ యొక్క ఇన్సూరెన్స్ నువ్వే కొనుక్కోవచ్చు, ఏదైతే నీ కార్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందో. కాకపోతే ఎవరికి తెలియదు ఏంటంటే ఎక్కడ ఒక లా గానీ రూల్ గానీ లేదు, నువ్వు ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని నువ్వు షోరూమ్ లోనే కొనాలి అని. ఒకవేళ నువ్వు ఏమైనా డ్యామేజ్ క్లెయిమ్ చేయాలనుకున్నా కూడా లీగల్ గా నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఆన్లైన్ లో కొనుక్కున్నా కూడా. నేనైతే నా బయోలో ఇంకా కమెంట్ సెక్షన్ లో ఒక లింక్ అయితే పెట్టిన, అది ఎంటర్ చేయగానే నీకు నీ యొక్క కార్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత నీకు కావాల్సిన కంపెనీ నీకు కావాల్సిన ప్రైస్ లో నీ యొక్క ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. కావాలంటే ఒకసారి చూసుకోండి వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనము మహీంద్రా XUV 3X AX5L ఎక్కువ అమ్ముడుపోయేది మోడల్ డైరెక్ట్ గా డీలర్ నుంచి తీసుకుంటే ప్రీమియం కాస్ట్ ఏదైతే ఇన్సూరెన్స్ కాస్ట్ ఉందో వాళ్ళు ఇచ్చిన కొటేషన్ 68,000. కాకపోతే అదే కార్ కి సేమ్ ఇన్సూరెన్స్ మనకి ఒకవేళ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్లైన్ త్రూ చూస్తేనైతే మనకి 17,000 లో చూపించింది. అంటే దగ్గర 40,000 తక్కువ. ఇంకో ఎగ్జాంపుల్ తీద్దాం. నీకు మహీంద్రా బొలెరో నియో అని ఒక మోడల్ ఉంది కదా, దాన్ని షోరూమ్ లో చూపిస్తేనైతే 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ కాస్ట్ చెప్పారు. కాకపోతే అదే కార్ కి మనం ఆన్లైన్ లో కానీ వెళ్ళి చూస్తే ఈ లింక్ త్రూ నీకు దగ్గర 17,000 మాత్రమే ఉంది. అంటే మనం దగ్గర మళ్ళా 40,000 అయితే ఈజీగా సేవ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇట్లా వేలు అయితే మనము ఈజీగా సేవ్ చేసే మంచి ప్రయత్నమే. ఒకవేళ ఇప్పుడు మనం ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకుందాం. మనం ఒక యాక్సిడెంట్ కేసు కి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటేనైతే నీ యొక్క కార్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ యాజ్ పర్ ద రూల్స్ నీ యొక్క క్లెయిమ్ ని సెటిల్ చేయాలి. ఏ ఒక్క పర్సన్ గానీ డీలర్షిప్ గానీ షాప్స్ గానీ ఆ ఒక్క క్లెయిమ్ ని రిజెక్ట్ చేసే ఛాన్సే లేదు. ఏ ఒక్క నియర్ బై GST రిజిస్టర్డ్ గరాజ్ కి పోయినా కూడా మనం ఈ యొక్క రిపేర్లన్నీ చేసేసుకోవచ్చు. ఇదే కాకుండా ఈ యొక్క పాలసీస్ ఏదైతే విధానంలో చెప్తున్నానో ఆ విధానంలో నువ్వు తీసుకుంటేనైతే నీకు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే. ఈవెన్ పబ్లిక్ హాలిడేస్ లో కూడా నువ్వు క్లెయిమ్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకవేళ నీ దగ్గర ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది, ఇప్పుడు కానీ నువ్వు దాన్ని రెన్యూ చేసుకున్నా కూడా నీకు దగ్గర 8,000 రూపాయలు అయితే ఆన్లైన్ లో తీసుకోవడం వల్ల అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్ గా చాలా మందికి అవగాహనే ఉండదు, బాగా పైసలు పెట్టేస్తూ ఉంటారు. ఒకవేళ ఇది కానీ ఎవరికైనా యూస్ఫుల్ అయితే అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నువ్వు ఒకవేళ యూజ్ చేద్దాం అనుకుంటే కమెంట్ సెక్షన్ లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసుకో. ఉపయోగపడితే నాకే మంచిది.